కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందడు. ఏమంటాడు? అయ్యా, నీ కొరకు అనేక మంది భక్తులు కనిపెడుతున్నారు, నేను ఒక్కడనే కాదు, దావీదని నేను ఒక్కడనే నీ కొరకు కనిపెట్టట్లా, నా వలే కొన్ని వేల మంది ప్రజలు నీ కొరకు కనిపెడుతున్నారు. దేవుని మనసెరిగి ఏమంటాడంటే, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునొందడు అంటాడు. ఈ మాట వింటూ మీ గుండెల్లో ఒక ధైర్యం పుట్టాలి. అవును, ఉపవాసంతో ఎన్నో విషయాల కొరకు నేను కనిపెడుతున్నాను కదా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా దేవుడు నన్ను సిగ్గుపరచడో, నా దేవుడు నన్ను సిగ్గుపరచడో. నేనే కాదు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందుడు అనే నిశ్చితతో దేవుని సన్నిధిలో పట్టుదలతో మనం ప్రార్థించుదుంగాక. అంతేనా? దానికి ముందు యెషయా గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు. 40వ అధ్యాయం 30-31 వచనాలు. బాలురు సొమసిలుదురు, చెప్పాలి, బాలురు సొమసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా? చాలామంది 31వ వచనం చదవరు. 31వ వచనం చదవకుండా ఏ వచనం చదువుతారు చెప్పండి? 30వ వచనం పట్టుకొని, ఎరా చిన్నపిల్లోడా ఎందుకురా అలిసిపోయావు అప్పుడే అంటే, మరి యవన బిడ్డ ఎందుకురా త్రుట్టులు లేవు ఏంటి, ఎందుకు అట్లా త్రుట్టులు లేవు అంటే, అన్నయ్య బైబిల్లో ఏమి రాయబడిందో మీకు తెలియదా? యవనులు తప్పక త్రుట్టిల్లుతారని దేవుడే చెప్పిన తర్వాత నేను త్రుట్టిల్లకపోతే ఎట్లా స్ట్రైట్గా నడుస్తానన్న దేవుడే ప్రవచనం చెప్పాడు. దేవుని ప్రవచనం నెరవేరాలా లేదా? అరే చెప్పండి, ఏమని రాశాడు భక్తుడు? బాలురు సొమసిలుదురు. విన్నారా? ఎవరు సొమసిలుతారట? బాలురు సొమసిలుతారు. అదిగో చూడండి, ఈ బాలీలంతా సొప్ప కట్టబడినట్టు పడ్డారు. బాలురు సొమసిలుతారు, యవనులు త్రొట్టిల్లుతారంటే పర్వాలా, అక్కడ ఒక పెద్ద డిగ్రీ వాడారు, అంటే కన్ఫర్మ్ అన్నట్లుగా అన్నాడు. బాలురు తప్పక బాలురు సొమసిల్లిపోతారు, యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారు. చాలామంది యవ్వన బిడ్డలు ఈ మాట పట్టుకొని వాక్యమే తప్పక అని రాసిన తర్వాత నేను తప్పిపోయానంటే దాని అర్థం ఏంటంటే వాక్యం నెరవేర్చా. ఎంత బాగుందో కదా, వాక్యం నెరవేర్చా, వాక్యం నెరవేర్పు నా జీవితంలో జరిగింది అని చాలామంది అంటారు. 31వ వచనంలో ఏమంటాడంటే, బాలురు అలసిపోతారేమో, యవ్వనులు త్రొట్టిల్లుతారేమో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు. వారు అలయరో, పరిగెత్తుతారు, సొమ్మసిల్లక. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు కొరకు మనం కనిపెడుతూ ఉండగా ఒక్కొక్క బిడ్డ బలాన్ని పక్షిరాజు బలంలాగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయ్యా, అప్పుడు నీ వయసు ఎంత? 40. ఇప్పుడు నీ వయసు ఎంత? 80. 80కి వచ్చావా? రిటైర్మెంట్ ఏజ్లో. అయ్యా ఇక నువ్వు ఆగిపో, యుద్ధానికి వద్దు, గిద్దానికి వద్దు అంటే ఏమంటాడు తెలుసా? నన్ను ముసలోడు అందెవరు అన్నవోని పిలుచుకురండి. అయ్యా 80 అంటున్నావు కదా, ముసలోడు కాదా? నేనెట్లా ముసలోడినయ్యా? 40 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలం ఉందో పెద్దగా చెప్పాలి సార్. 40 సంవత్సరాల క్రితం ఎంత బలం ఉందో ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చిన కత్తి పట్టుకోగలుగుతా, ఖడ్గాన్ని దొయ్యగలుగుతా, కథన రంగంలో కాలు పెట్టగలుగుతా, శత్రువుతో యుద్ధం చేయగలుగుతా. నా బలం లేశం కూడా తగ్గలేదు. ఆమెన్. ఎందుకో చెప్పంటారా? యెహోవా కొరకు కనిపెట్టుకునేవాడు ఆత్మీయ జీవితంలో ఎన్నడూ సొమ్మసిల్లిపోడు, అలసిపోడు, నేను చేయలేను అని కొసాలను కూలిపోడు. ఎంత పని అప్పగించిన ప్రభా, ఇంత పని అప్పగించో,
అప్పగించిన నీవే చేయటానికి కూడా సామర్థ్యం ఇస్తావు. అమ్మో ఇంత పనితో కాదు నాయన, ఇట్లా అన్నా కదా, ఇంత పనితో నేను ఆగను నాయన, ఇంకా 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 ఇంకెక్కువ పని దయచేయి. ఎందుకో తెలుసా? పనిచ్చిన దేవుడే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు, ఆశ నీ గుండెల్లో ఉంటే. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? కాలేబు అంటాడు, 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలమో, 40 సంవత్సరాల తర్వాత 80 ఏళ్ల వయసులో కూడా నాకంతే బలం. మిమ్మల్ని అడుగుతా, మీలో 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. గన్ షాట్గా చెప్పండి, రక్షించబడిన ప్రారంభ దినాల్లో దేవుని పట్ల నీ అంతరంగంలో ఎంత బలం ఉందో, ఎప్పటికీ ఆ బలాన్ని నేను కలిగి ఉన్నానయ్యా అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. మెరిసాక ఒకళ్ళు ఎత్తారు, మా యేసుదాస్ గారు ఎత్తి దించారు. అది కదుకు ఆ పక్కన ఆయన ఒక ఆయన ఎత్తారు. రైట్, ఇంకోసారి అడుగుతా, రక్షించబడిన తొల్లిడి దినాల్లో నాకు ఎంత బలం ఉందో ఎప్పటికీ ఆ బలాన్ని కాపాడుకున్నానయ్యా. అదే బలం, అదే ప్రార్థనా జీవితం, అదే ఆసక్తి, అదే దైవికమైన రోషం ఎప్పటికీ నా గుండెల్లో దేవుడు కలుగు చేశాడయ్యా, నా బలం తగ్గలేదు అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తాడు. మా ఐజక్ గారి చేతులు ఎత్తాడు. థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. కొంతమంది పాత చింతకాయ పచ్చడి, కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసా? ఆ రోజుల్లో నేను ప్రార్థన చేసేదాన్ని అండి, మూతి ముందుకు చాపి, ఆ రోజుల్లో పరిగెత్తేదాన్ని అండి, అయ్య బాబాయ్ చర్చికి అందరికంటే ముందు వెళ్ళేవాడిని, మరి ఇప్పుడు అందరికంటే ఆలస్యంగా వెళ్తున్నాను. ఎల్సీ జేమ్స్, ఎల్సీ అంటే చెప్పమంటారా? ఆయన పేరు జేమ్స్. ఏమంటాడో తెలుసా? నాకు చర్చి వాళ్ళు పెట్టిన నిక్ నేమ్ ఏంటంటే ఎల్సీ జేమ్స్. ఎల్సీ అనేది మీ ఇంటి పేరు అంటే నో 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 నో. మరి ఎల్సీ అంటే ఏంటయ్యి అంటే, ఎల్ అంటే లే, ఎల్ అంటే లేట్, సి అంటే కామర్, ఎల్సీ అంటే లేట్ కామర్ అని. అంటే అందరికంటే ఆలస్యంగా వచ్చే భక్తుడంట. ఆయన ఏమంటాడు తెలుసా? నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో చర్చిలో అందరికంటే ముందు కూర్చునేవాడిని అంటే. మరి ఇప్పుడు ఎల్సీ జేమ్స్ అయిపోయాడు. ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ శరీరం కృషించాలి, కానీ నీ గుండెల్లో దేవుని పట్ల ఆసక్తి ఎన్నడూ సన్నగిల్లకూడదు. పక్షిరాజు బలంలాగా రోజు రోజుకు యేసు నామం పేరిట నూతన మగును గాక. మీరు అనొచ్చు, అది సాధ్యమా అంటే? అనండి ఒకసారి, నన్ను అడగండి. అడగరో? ఎందుకో తెలుసా? అది సాధ్యమన్న సంగతి మీకు తెలుసు. మనం ఆరాధించే దేవుడు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాడు. గమనించండి, ఆయనలో గమనాగమనం వలన కలుగు ఏదైనా మార్పు ఉందా? అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆరాధించే మనం, ఆయన కొరకు కనిపెట్టే మనం ఆయనలాగే బ్రతుకుదుముగాక. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? హకల్యా. హకల్యా అంటే యెహోవా కొరకు ఎదురు చూచువాడు.